నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో నివర్ తుపాను పయనం. పుదుచ్చేరిలో అల్లకల్లోలంగా సముద్ర తీరం. తుపాను దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు. చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు 2 రోజులు సెలవు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేనతో కలిసి కార్యాచరణ. ప్రధాన పార్టీలు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్న జీవీఎల్. పాత బస్తీలో రోహింగ్యాలకు ఓటు కల్పించారన్న స్మృతి ఇరానీ. ఏ నిబంధనల మేరకు చేశారని నిలదీత. ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బర్క్లే కీలక ఓట్లు సాధించిన న్యూజిలాండ్ ప్రతినిధి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను మరికొన్ని గంటల్లో పెను తుపానుగా మారనుంది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, కడలూరుకు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుపాను గత 6 గంటల నుంచి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు చెప్పారు. రాత్రికి తమిళనాడు పుదుచ్చేరి మధ్య మామల్లాపురం, కరైకల్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ విభాగం తెలిపింది. నివర్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని హెచ్చరించింది. నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, చెన్నై పరిసరాల్లో భారీ వర్షం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 8:30 నుంచి ఉదయం 5:30 వరకు చెన్నై, మీనంబాకం, నుంగబాకం, తారామణిలో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ప్రకటించింది. తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. దాదాపు 53 లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఇప్పటి వరకు 8 ప్రాంతాల్లో మోటార్ల ద్వారా వర్షపు నీటిని తోడేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి వందల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. చెన్నై తదితర ప్రాంతాల్లో వందలాది చెట్లు నేలకూలాయి. రోడ్లకు అడ్డంగా కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. ఇతర ప్రాంతాల నుంచి చెన్నై వెళ్లాల్సిన 26 విమానాలను రద్దు చేశారు. పుదుచ్చేరిలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. సుమారు 3 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. జగనన్న తోడు పథకాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు. ఎందుకనంటే పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయితే తప్పనిచ్చి వీళ్ళు బండ్లల్లో టిఫిన్లు అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకుని పనులు అమ్మకం మొదలు పెట్టాలన్నా కూడా వీళ్ళ జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఇటువంటి అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్న మహనీయులుగా వీరందరినీ మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. తోపుడు బండ్ల మీద పండ్లు, సామాన్లు అమ్మేవారు కానివ్వండి, ఒక చిన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఎండకు, వానకు, చలికి కూరగాయలు, పూలు అమ్మేవారు కానివ్వండి, ఒక మోపెడ్ బండి మీద, మోటార్ సైకిల్ మీద వీధిలో తిరుగుతూ దుస్తులు, సామాన్లు, కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, వీధి పక్కనే బండి మీద టిఫిన్లు అమ్మేవారు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి సేవలు లేకపోతే అనేక మందికి గ్రామాలలో కడుపు నిండని పరిస్థితి ఉంటుంది. ఇంటి ముంగటికే వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ వ్యాపారాలు లేకపోతే వారి కుటుంబాల బతుకు బండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ బండి కూడా నడవదు.
చిరు వ్యాపారులకు వ్యాపారంలో పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళెవరికీ కూడా పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ వ్యాపారాలకు లోన్లు కూడా దొరకని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వడ్డీలకు 3 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయల వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. వీరంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే వారికి వారే ఉపాధి కల్పించుకొని వీలుంటే ఒకరికో ఇద్దరికో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉన్న మనుషులు. వీళ్ళందరి వల్ల వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వీళ్ళు వస్తువులు తెచ్చుకోవడము, ఆ తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఆటో వాళ్లకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్తో కూస్తో వ్యాపారం కలిగించడం, బరువులైతే కూలీలకు కూడా వీళ్ళు సరుకులు తెచ్చుకోవడం, దాన్ని దింపుకునే దాంట్లో వాళ్ళకు కూడా కొద్దో గొప్ప వాళ్ళకు కూడా వ్యాపకం చూపించడం, ఇలా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వీళ్ళంతా కూడా మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మహానుభావులు అని చెప్పి కూడా మనమంతా కూడా మర్చిపోకూడదు. ఇంతకు ముందు వరకు అయితే ఈ సేవలు అందిస్తున్న వారందరికీ అసంఘటిత రంగంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కాబట్టి వీళ్ళెవరికి కూడా బ్యాంకుల నుంచి కూడా రుణాలు అందేటివి కాదు. పెట్టుబడి అందడం అంటే పెట్టుబడికి డబ్బులు రావాలి అని అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తప్ప వేరే ఆశ్రయం ఉండే పరిస్థితి కూడా కాదు. అంటే వీరు చేసే వృత్తి కోసం తక్కువ వడ్డీకి రుణం పుట్టే అవకాశం కూడా లేని వాళ్ళు. వీరు హోల్సేల్గా వస్తువులు కొని రోజువారీగా రీటైల్లో అమ్మేందుకు కావాల్సిన పెట్టుబడి అంతా కూడా 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, కొన్ని సందర్భాల్లో అయితే 100కి 10 రూపాయలు, 10 రూపాయల వడ్డీకి కూడా తీసుకుని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి వారంతా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకునేవాడిని. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే, గతంలో వీరిని ఎవరూ కూడా ఒక చెయ్యి పట్టుకొని తోడుగా నడిపించే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాలలో గ్రామ వాలంటీర్, వార్డుల్లో వార్డు వాలంటీర్, ఇలా వార్డు సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంటు, గ్రామ సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంటు వీరిని తోడుగా నిలబడుతూ వీరిని ఐడెంటిఫై చేయడం దగ్గర మొదలు పెడితే వీరి దరఖాస్తును తీసుకోవడం, తర్వాత ఈ వెల్ఫేర్ అసిస్టెంటు, గ్రామ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంటు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాల్లో ఉన్న బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్లను ఇద్దరు బ్యాంకర్లందరితో కూడా మాట్లాడడం, వారిని ఒప్పించడం, ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థలో భాగంగా వీళ్ళని మనం గుర్తించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీళ్ళ తరపున వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్డీకి హామీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ తరపున తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం కలిగించడం. అంటే దాదాపుగా 10 లక్షల మందికి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి అని అంటే బ్యాంకర్లు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా రుణాలు ఇస్తూ ఉన్నారు అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కట్టే వడ్డీలకు సంవత్సరానికి
60 కోట్ల నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు వడ్డీ భారం, అంటే 10 ఏళ్ళు అంటే అది మరో 1000 కోట్ల రూపాయలు అవుతుంది వడ్డీ భారమే. అటువంటి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మేము తోడుగా ఉంటాము బ్యాంకర్లకు, ఈ అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అని అంటే వీళ్ళు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలకు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు, అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యి కలుపుదాం, వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది. దాదాపు 10 లక్షల మందికి ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 1000 కోట్ల రూపాయలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడతా ఉన్నాం. బ్యాంకుల ద్వారా ఈ రోజు నుంచి ఒక వారం 10 రోజుల లోపు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న ఇటువంటి వారి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే వారం నుంచి 10 రోజుల లోపల దాదాపుగా 10 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున జగనన్న తోడు అన్న పథకం ద్వారా జమ అవుతుంది. చిరు వ్యాపారులతో పాటు కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, కుమ్మరి పని, బుడితి ఇత్తడి సామాగ్రి, తోలుబొమ్మలు, కలంకారీ వృత్తుల్లో ఉన్నవారికి కూడా జగనన్న తోడు పథకం ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. అంటే ఈ పథకంలో నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందిన వారు బ్యాంకు నుంచి తీసుకున్న 10,000 రూపాయలు లోపు మొత్తాన్ని గడువులోగా తిరిగి చెల్లిస్తే అటువంటి చెల్లింపుల మీద బ్యాంకులకు, చిన్న వ్యాపారులకు, హస్తకళాకారులకు వాళ్ళు చెల్లించిన వడ్డీని మన ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఒకసారి రుణం కట్టిన వారంతా మళ్ళీ మరోసారి రుణం తీసుకునేందుకు మళ్ళీ 0 వడ్డీ సొమ్మును పొందేందుకు అర్హులవుతారు. ఇది ఒక సైకిల్. 10,000 రూపాయలు ఇస్తారు, నెల మీరు ప్రాంప్ట్గా బ్యాంకులకు రీపేమెంట్ మీరు చేస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు కట్టిన వడ్డీ సొమ్మును పూర్తిగా ప్రభుత్వం మీ ఖాతాల్లోకి జమ చేస్తుంది. సో వడ్డీ లేకుండా మీకు ఆ డబ్బులు వచ్చినట్లు అవుతుంది. ఒక సైకిల్ ఇది. మీరు సంవత్సరం లోపల ఆ బ్యాంకుకు కట్టాల్సిన 10,000 రూపాయలు మీరు పూర్తిగా కట్టిస్తే మళ్ళీ బ్యాంకులు మళ్ళీ మీకు రుణం మళ్ళీ ఇచ్చే కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ 0 వడ్డీకే ఈ రుణాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యవస్థలోకి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ రకంగా అయితే రుణాలు కట్టి, ఏ రకంగా అయితే బ్యాంకర్లకు కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఏ రకంగా ఇచ్చిన దానికి ఇంకా బ్యాంకులు ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెంచి కూడా ఇచ్చే పరిస్థితి ఏదైతే పొదుపు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నామో అదే పద్ధతిలో వీళ్ళందరికీ కూడా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 10,000 బ్యాంకుల ద్వారా, 10,000 బ్రాంచుల ద్వారా రుణాలు పొందడానికి ఎవరెవరు అర్హులు ఇంతకు ముందే ప్రకటించడం కూడా జరిగింది. అర్హులైన వారైనా కూడా ఎవరైనా కూడా ఇంకా ఈ పథకంలో ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ప్రతి పథకానికి వర్తింపజేస్తూ ఉన్నట్టుగానే ఈ పథకానికి కూడా చెప్తా ఉన్నాను, ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సచివాలయాలలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ పొరపాటున గ్రామ సచివాలయాలలో పెట్టిన ఆ లిస్టులో ఒకవేళ పొరపాటున మీ పేరు ఎక్కడైనా కూడా లేకపోతే ఇప్పుడు మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి గ్రామ సచివాలయంలో. వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే మళ్ళీ మీకు ఇదే పథకం వర్తింపజేసేలా 1 నెల 2 నెలల లోపే ఈ పథకం మళ్ళీ వర్తింపజేసేలా మళ్ళీ మీ అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇంకా 1 నెల పాటు ఈ గడువు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిస్ అయిపోయి ఉంటే ఇంకా 1 నెల రోజులు గడువు ఇస్తాం, వెళ్ళి అప్లికేషన్ పెట్టమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మన ప్రభుత్వం ఎవరికి కూడా ఎగరగొట్టాలని ప్రయత్నం చేయదు. మన ప్రభుత్వం
ఎప్పుడూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతా ఉన్నాను. గ్రామాలు, పట్టణాలలో సుమారు 5 అడుగులు పొడుగు, 5 అడుగులు వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే పేదవారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, రోడ్డు పక్కనే ఫుట్పాత్ పైన, ప్రజా ప్రైవేట్ స్థలాలలో తోపుడు బండ్లు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, హస్తకళ వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులందరూ కూడా దీనికి అర్హులే. తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు కూడా అర్హులే. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునే పేదవారు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే. సాంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కలంకారీ కళాకారులు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మలు తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామాగ్రి తయారీదారులు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరు వ్యాపారులందరికీ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. జారీ ఆల్రెడీ చేయడం కూడా జరిగింది. జగనన్న తోడు పథకం కింద 10,000 పొందడానికి, ఆ తర్వాత వడ్డీ రాయితీ పొందడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు వాలంటీర్లు మీ వార్డుల్లోనూ మీ గ్రామాలలోనూ మిమ్మల్ని చెయ్యి పట్టుకుని తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తారు. ప్రతి వార్డు, గ్రామ సచివాలయాలలో వెల్ఫేర్ అసిస్టెంట్కు దీని పూర్తి బాధ్యత అప్పచెప్తా ఉన్నాం. మీతో అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి, మీ అప్లికేషన్ ట్రాక్ చేయడం దగ్గర నుంచి, మీ అప్లికేషన్ను అప్డేట్ చేయడం దగ్గర నుంచి, జేసీలతో మాట్లాడి బ్యాంకు రుణాలు ఇప్పించడం దగ్గర నుంచి, ప్రభుత్వం వడ్డీ సొమ్మును మళ్ళీ మీకు ఇప్పించేంత వరకు కూడా గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఇంకా ఎవరికైనా కూడా ఏమైనా దీని మీద సందేహాలున్నా, దీని మీద ఎవరికైనా ఇంకా ఏదైనా ఇబ్బందులున్నా 1902 1902 నెంబర్ ఎలాగో మీకు అందుబాటులో ఉంది. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా ప్రభుత్వ పెద్దలే నేరుగా మీతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని రకాలుగా కాల్ సెంటర్ నేరుగా మనకే కనెక్ట్ అయి ఉంది. కాబట్టి నేరుగా ఏ కార్యక్రమంలో ఏ పొరపాటు ఉన్నా కూడా సరిదిద్దే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల జీవితాలలో ఈ జగనన్న తోడు ద్వారా మీ జీవితాలు మారాలని, మీ జీవితాలలో వెలుగులు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, ఈ స్కీమ్ వల్ల మీకు మంచి జరగాలని మీ బిడ్డల మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ స్కీమ్ను ప్రారంభిస్తా ఉన్నాం. తీవ్ర తుపాను నివర్ ప్రభావంతో రాష్ట్రంలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలపై తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వర్షాలు, గాలులు మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్రలోని అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది.
చిత్తూరు జిల్లాలో వర్షపు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో 2 రోజుల పాటు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతవాసులను సహాయ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలోని తీర మండలాల్లో 11 మంది ప్రత్యేక అధికారులు నియమించారు. కలెక్టర్ విజ్ఞప్తితో 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం పంపింది. నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను వల్ల నష్టాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. కడప జిల్లా గోపవరం మండలం పీపీకుంట చెక్పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి వస్తున్న వాహనంలో 1,05,00,000 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. బిల్లు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, నగదు స్వాధీనం చేసుకోవడానికి కారణమేంటి? పోలీసులు ఏమంటున్నారు? షాహిద్, కడప జిల్లా బద్వేల్ సమీపంలోని పీపీకుంట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఇవాళ భారీగా నగదును పట్టుకున్నారు. కర్ణాటక నుంచి నెల్లూరుకు వెళ్తున్నటువంటి ఓ వాహనంలో దాదాపు 1,05,00,000 రూపాయల నగదును 1,05,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కారులో తరలిస్తున్నటువంటి ఆ నగదుకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతోనే ఇది స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఓఎస్డీ దేవప్రసాద్ మీడియాకి వెల్లడించారు. కర్ణాటక ప్రాంతం నుంచి నెల్లూరు నుంచి అదేవిధంగా ఒంగోలు ప్రాంతానికి తరలించేందుకు 2 వ్యక్తులు తీసుకెళ్తున్నారని కూడా పోలీసులకు ప్రాథమిక విచారణ తేలింది. అయితే ఈ నగదును ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఎలాంటి బిల్లులు లేకుండా ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే పట్టుకున్నటువంటి ఈ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా దేశంలో అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను తెరాస మజ్లిస్ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. పాత బస్తీలో రోహింగ్యాలు బంగ్లాదేశీయులకు ఓటు హక్కు కల్పించిన అంశంపై కేసీఆర్ ప్రభుత్వం విచారణ జరిపించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారులకు మాత్రమే భాజపా వ్యతిరేకమని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్తోనే భాజపా ముందుకెళ్తోందన్న ఆమె జీహెచ్ఎంసీలో ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Local and national media have aired clips of illegal immigrants thanking the TRS leadership and MIM combined of enlisting them in the voter list. A conscientious state government which has even a modicum of respect for the rule of law would have undertaken an investigation to ensure that Rohingya Muslims are not illicitly added to the voter list. The fact that a local TV channel has openly displayed gratitude by illegal immigrant to both the Chief Minister of Telangana and MIM is a scathing certification that this corrupt alliance between MIM and the Chief Minister and his family seeks to bleed the coffers of the state and this great city, seeks to depend on illegal immigrants for their political gain. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్లో ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ బండి సంజయ్కి రాజకీయ అవగాహన కొంత మెచ్యూరిటీ లేనట్టు అనిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అనే పదం వాడుతున్నాడు. మేము నాలుగంటలో యుద్ధం చేసినావు. సర్జికల్ స్ట్రైక్ ఎందుకు మాకు తెలుసు. నువ్వేదో కరీంనగర్లో చిల్లర కార్పొరేటర్ చేసి హైదరాబాద్ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మరి హిందువులని ముస్లింలని విభజించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది చెల్లదు. ఇది మీ చిల్లర రాజకీయాలకి, మీ దిగజారి మనస్తత్వానికి ఇటువంటి మాటలు ఈ బీజేపీలో ఈ రాష్ట్ర నాయకత్వం యొక్క
వారి మైండ్ సెట్ తెలియజేస్తుంది. బండి సంజయ్కి హైదరాబాద్ ఎక్కడుందో తెలియదు, ఏ మూల నుంచి ఏ మూల హైదరాబాద్ తెలియదు. ఆయన మాటికి హైదరాబాద్ విషయం మాట్లాడుతుంటూ సరే ఒక కార్పొరేటర్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేస్తే ఇట్నే ఉంటుంది విషయం. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త పార్లమెంటు భవనంలో ఎంపీలకు ప్రత్యేక కార్యాలయాలు సహా కాగితరహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. భారత ప్రజాస్వామ్య చరిత్రను తెలిపే కాన్స్టిట్యూషన్ హాల్, లైబ్రరీ సహా ఆధునిక లాంజ్లు, ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. కొత్త నిర్మాణం కారణంగా ప్రస్తుత పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ, అంబేద్కర్ సహా 5 ప్రముఖుల విగ్రహాలను తాత్కాలికంగా మరో చోటుకు తరలించనున్నారు. నూతన పార్లమెంటు సముదాయం నిర్మించిన తర్వాత ఆ విగ్రహాలను తగిన చోటులో ప్రతిష్ఠిస్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం పార్లమెంటుకు సమీపంలోనే కొత్త భవన నిర్మాణం జరగనుంది. నిర్మాణం మొదలైన 21 నెలల్లోనే పని పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో నూతన త్రికోణాకృతి పార్లమెంటు సముదాయం, సమగ్ర కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మిస్తారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల మార్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారు. 861.90 కోట్లతో నూతన పార్లమెంటు భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మించనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బర్క్లే ఎన్నికయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్ కు హెడ్ గా ఉన్న బర్క్లే ఐసీసీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఓటింగ్లో కీలకమైన ఓట్లు సాధించారు. ఐసీసీ సమావేశంలో బర్క్లే ఎన్నిక జరిగింది. జూలైలో ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోవడం వల్ల సింగపూర్కు చెందిన ఇమ్రాన్ ఖ్వాజా తాత్కాలిక చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఐసీసీ బోర్డులో ఉన్న 16 మంది డైరెక్టర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. వారిలో 12 మంది టెస్ట్ హోదా కలిగిన దేశాల ప్రతినిధులు కాగా 3 అసోసియేట్ దేశాల ప్రతినిధులు, మరొకరు స్వతంత్ర మహిళా ప్రతినిధి పెప్సికోకు చెందిన ఇంద్రానూయి ఉన్నారు. అందులో 10 ఓట్లు గ్రెగ్కు పోలయ్యాయి. ఖ్వాజా ఖాతాలో 6 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్లో బర్క్లేకు కీలకమైన 11 ఓట్లు వచ్చాయి. ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కావటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్న బర్క్లే తనను ఎన్నుకున్న బోర్డు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.